ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. ఈ సమయమందు మనము కొన్ని దేవుని మాటలను ధ్యానించుకుందాము. అసలు మనిషి అని అంటే ఏంటో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. అయితే దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. నాతో కలిసి ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, కృతజ్ఞతలు తండ్రి. నాయన, మేము వాక్యాన్ని ధ్యానించుకొనిచుండగా మీ జ్ఞానమును, మీ నడిపింపును, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి, సహాయం చేయండి తండ్రి. మా జీవితాలలో మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించండి తండ్రి. వాక్యముతో మా హృదయాలను తృప్తిపరచండి దేవా. నైనా సొంత జ్ఞానము కానీ సొంత మాటలు కానీ మేము ప్రయోగించకుండా దేవా, మీరే మమ్మను జ్ఞానముతో నింపి మమ్మను ముందుకు నడిపించి నాయనా మీరు మాకు సహాయముగా ఉండి నాయనా మమ్మల్ని ఈ వాక్య ధ్యానములో నా తండ్రి మేము నేర్చుకొనవలసిన విషయాలను మాకు నేర్పమని ఈ చిన్న మనవి ఆలకించి అంగీకరించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. అసలు మనిషి అంటే ఏంటో ఈ దినాన్న మనము ఆలోచన చేద్దాం. మనిషి అంటే ఏంటి? మనిషి అంటే మనిషి కాదు. మనిషి అంటే ఒక అద్భుతం, దేవుడు చేసిన అద్భుతం, మరెవ్వరూ చేయలేనటువంటి అద్భుతం, ఎవరికి అందనటువంటి అద్భుతం, అంతే కదా. అటువంటి అద్భుతమైన మనిషి గురించి అసలు ఆ మొదలు లేకపోతే ఆ స్టార్టింగ్, ఆ ఎండింగ్ ఎందుకు అలాగా ఉంది అనేది మనము వాక్యం నుంచి నేర్చుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం మనం చదివినట్లయితే, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏముదాడు దేవుడు? జీవవాయువును. అంటే బ్రతికి నడిచి చెలిస్తున్నాము అని అంటే ఆయన ఊపిరి అన్నమాట, మనకు తెలిసిందే. అయితే అక్కడే ఒక మంచి మాట, అద్భుతమైన మాట ఏంటంటే, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి. ఏ మట్టి? నేలమట్టి. ఏ మట్టి? జిగటమట్టి. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి, నిర్మాణము, కన్స్ట్రక్షన్. అసలు ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి మనం అడిగి చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, అక్కడ ఆ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు, ఆ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు, ఆ నిర్మాణం, ఆ పని ఎంత కష్టంగా ఉంటుందో, ఎంత ప్రయాసంగా ఉంటుందో, ఎంత భారంగా ఉంటుందో, ఎంత శ్రమతో కూడినదై ఉంటుందో వాళ్ళు చెప్తారు. ఆ బిల్డింగ్ పూర్తయిన తర్వాత దాని అవుట్పుట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక సుందరమైన బిల్డింగ్ నివాసానికి అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. అంత సుందరమైన బిల్డింగ్ మన కన్నులకు కనిపించే ముందు ఎంత ప్రయాసం, ఎంత శ్రమ అక్కడ పడ్డారు ఎంతమంది. అలాగే ఒక స్థలంలో ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే ఆ స్థలంలో ఫిట్ అయ్యే, ఆ స్థలానికి సరిపోయే ఒక బిల్డింగ్ని ఒక ఆర్కిటెక్చర్ ప్లాన్ చేసేటప్పుడు, గీసేటప్పుడు అతను అడిగి చూడండి, అది అతనికి ఎంత సవాలుగా అనిపిస్తుందో. ఆ సవాలు, ఆ కష్టం, ఆ ప్రయాసం, ఆ శ్రమ ఒక కన్స్ట్రక్షన్ వెనకాల ఉన్నప్పుడు మరి దేవుడు నిర్మించాడు మనిషిని. ఆ నిర్మాణం వెనుక దేవుడు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత శ్రమ ఓర్చి, శ్రమించి, దేవుడు కష్టించి ఒక నిర్మాణాన్ని చేశారు దేవుడు. ఎలా? నేలమట్టితో జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. 8వ వచనం చూస్తే, నీ హస్తములు నాకు అవయవాలు నిర్మాణము చేసెను. తెలుసా మీకు బాడీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో? ఒకదానికి ఒకటి అతకబడి, నువ్వు పైకి కనిపిస్తున్నావే ఇంత అందంగా, సుందరంగా, బ్యూటిఫుల్గా. అద్దం ముందుకెళ్ళి మీరు చూసుకున్నప్పుడు మీరు ఎలా కనిపిస్తారు? మీకు చక్కటి స్కిన్ టోన్తో, చక్కటి కళ్ళు,
ఉమ్, చక్కటి అందంతో మీరు కనిపిస్తారే ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా మీ బాడీ ఎలా నిర్మాణమైందో తెలుసా మీకు? ఒకదానికి ఒకటి అతకబడి ఎలా పనిచేస్తున్నాయో తెలుసా? దేవుని శ్రమ, అంత కష్టించి శ్రమించి దేవుడు ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసితివి, జున్నుగడ్డ పేరబెట్టునట్లుగా నీవు నన్ను పేరబెట్టితివి, ఎముకలతో నరములతో మాంసముతో సంధించితివి. ఆయన ఇలా సంధించిన తర్వాత వచ్చింది ఈ బ్యూటిఫుల్ ఎపీరియన్స్ మనిషికి. చూడండి ఎంత శ్రమించాడు దేవుడు. నేల మట్టితో, జిగట మట్టితో మనల్ని నిర్మించాడు. కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా మనం? అద్దం ముందు చూసుకున్నప్పుడల్లా దేవా కృతజ్ఞతలు, ఎంత బ్యూటీని ఇచ్చావు దేవా, నా కళ్ళు, నా ముక్కు, నా చెవులు, నా శరీరము, నా అందము, నా సౌందర్యము నీ యొక్క శ్రమ తండ్రి. కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారా? కృతజ్ఞత చెల్లిస్తున్నారా దేవునికి? ఆలోచించుకోవాలి. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక అద్భుతం ఉంది తెలుసా మీకు? ఒక మహా అద్భుతాన్ని ఇక్కడ దేవుడు వ్రాయించారు. మీరందరూ చదివినప్పుడు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నేలమట్టి, చూడండి, నేలమట్టితో నిర్మించిన మనము మట్టిలో నడిస్తే డ్రైగా ఉన్న మట్టి అయితే ఇలా ఇలా దులుపుకుంటే అది రాలిపోతుంది. అదే జిగురు మట్టి, బంక మట్టి అయితే కడుక్కుంటే వదిలిపోతుంది. సెపరేషన్, మట్టిలో నుంచి మట్టికి సెపరేషన్. ఆ మట్టి నుంచి తీయబడిన ఈ మట్టిలో మట్టి కలిసిపోదు. సెపరేషన్, మట్టిలో నుంచి మట్టికి సెపరేషన్. ఎలా వచ్చింది ఈ సెపరేషన్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ సెపరేషన్? దేవుని యొక్క ఊపిరి ఈ మట్టిలో ప్రవేశించినప్పుడు ఈ మట్టి జీవిస్తూ ఉంది, జీవాత్మ అయింది. అందుకే ఈ మట్టిలో కలవదు. ఎంత అద్భుతమైన సృష్టి అండి దేవుడిది! ఎంత ప్రజ్ఞ అండి! మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణము కృతజ్ఞత కలిగి జీవించాలి. ఇది మనిషిగా జన్మించిన, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత, భాగ్యం. ఇంకా ఎలా సృష్టించాడు దేవుడు మనం ఆలోచిద్దామా? కీర్తనలు 8వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, వారిని దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో కిరీటమును ధరింపచేసితివి. దేవుని కంటే కొంచెమే తక్కువ. ఏంటి ఆ తక్కువతనం? ఏంటి ఆ తక్కువ? ఏంటి? సింహాసనం, దేవుని పైన అధికారం, మనిషి పైన అధికారి దేవుడు. ఆ దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావమును కిరీటముగా ధరింపచేశాడు దేవుడు మనిషికి. ఎంత గొప్ప భాగ్యం అండి! మనిషి జన్మ ఎంత అదృష్టం అండి! అసలు చెప్పుకోవాలంటే ఎంత భాగ్యం అండి! దేవుని యొక్క మహిమను, ప్రభావమును కిరీటముగా ధరింపచేస్తే మనిషి ఈ రోజున ఎలా జీవిస్తున్నాడు? కిరీటం దేనిని సూచిస్తుంది? అధికారమును. ఒక రాజు కిరీటాన్ని ధరిస్తాడు. ఎందుకు కిరీటాన్ని ధరిస్తాడు? కిరీటం దేనిని తెలియజేస్తుంది? రాజు యొక్క అధికారాన్ని, రాజు యొక్క గొప్పతనాన్ని, రాజు యొక్క ఔన్నత్యాన్ని కిరీటం తెలియజేస్తూ ఉంటుంది. నరుని యొక్క కిరీటం ఏంటంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావముతో దేవుడు అధికారమును అనుగ్రహించి ఆ ప్రభావమును, మహిమను కిరీటముగా చేసి, ఆ కిరీటమే ఒక అధికార సూచనగా
సమస్త సృష్టి, దేవుని యొక్క సృష్టి పైన మనిషికి అధికారం అనుగ్రహించారండి దేవుడు. అంత గొప్పవాడండి మనిషి. మనమే అంత గొప్ప భాగ్యవంతమైన జన్మ మనది. ఎందుకు పుట్టాను దేవుడా అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. దౌర్భాగ్యం అది. ఎందుకు పుట్టామో తెలియకపోతే. ఎందుకు తెలియట్లేదు? నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకోలేకపోయావు, నీ దేవునిని నువ్వు తెలుసుకోలేకపోయావు, నీ దేవుడు ఎవరో నువ్వు గ్రహించలేకపోయావు. అందుకే ఏడుస్తున్నావు. అంత అద్భుతంగా చేసిన మనిషిని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చారంట? ఏదేను వనంలోనికి తీసుకుని వచ్చి, ఎందుకు తీసుకొచ్చారు ఏదేను వనంలోనికి? 15వ వచనం చూడండి, 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఇంత అధికారము అనుగ్రహించిన దేవుడు ఏదేను తోటను సేద్యపరచడానికి, దానిని కాయుటకు ఏదేను తోటలోనికి ఆదామును తీసుకుని దేవుడు రావడం జరిగింది. దేవుడు తీసుకుని వచ్చారు, అధికారం ఇచ్చాడు ఈ సృష్టి పైన మానవునికి, నరునికి. ఏలమన్నాడు, లోపరుచుకోమన్నాడు. అయితే ఎప్పుడైనా సరే దేవుని యొక్క పనిని నీవు చేయడానికి, దేవుని యొక్క తోటను నీవు కాయడానికి, ఆయన పొలములో పని చేయడానికి, ఆయన పొలమును సేద్యము చేయడానికి పిలువబడిన ప్రతి ఒక్కరితో దేవుడు ఒక మాట చెప్తున్నారండి. ఆ పని నీవెలా చేయాలో తెలుసా? ఎలా చేయాలో తెలుసా? కిందకి చదివితే మనకి అర్థమవుతుంది. యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిత్యముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా, దేవుని తోటలో పని చేయడానికి తీసుకురాబడిన ఆదాముకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ఏం ఆజ్ఞ అది? అతిక్రమింపకూడదు దేవుని మాటను, దేవుని ఆజ్ఞను పాటిస్తూ దేవుని తోటలో పని చేయాలి. దేవుని సేవ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎలా చేయాలి? దేవుని సేవ, దేవుని వ్యవసాయమును ఎలా పండించాలి, దేవుని పొలాన్ని ఎలా సేద్యము చేయాలి, దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ వాక్య ప్రకారముగా పనిచేయాలి. కానీ ఈ లోకంలో ఎంతమంది సేవకులు దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను స్పృహలో పెట్టుకుని పనిచేస్తున్నారు? సరే, ఎంతమంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని మనస్సులో ముద్రించుకుని ఆ విధంగా జీవిస్తున్నారు? ఎవరికి వారే ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలివి. అయితే 18వ వచనాన్ని మనం చూద్దాము. 2వ అధ్యాయము ఆదికాండము 18వ వచనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయుదుననుకొనెను. ఇక్కడేం చెప్తున్నారు? దేవుడు మనిషిని అంత అద్భుతంగా సృష్టించి, మనిషికి అధికారమిచ్చి, మహిమనిచ్చి, ప్రభావమునిచ్చి, ఆయన తోటలో పని చేయడానికి పనినిచ్చి, ఆ పని ఎలా చేయాలో ఆజ్ఞనిచ్చి ఏదేను తోటలో ఉంచారు ఆదాముని దేవుడు. తండ్రి దేవుడు పరలోకం వెళ్ళిపోయారు. ఆదాము తోటలో ఒంటరిగా తిరుగుతున్నాడు. అయితే దేవుడు చూస్తున్నాడు. దేవుడికి నచ్చట్లేదు ఆదాము ఒంటరిగా తిరుగుతూ ఉంటే. దేవుడు మనసులో ఏదో తెలియని వెలితి ఆదాముకి సాటి అయిన సహాయాన్ని చేయాలి అనుకుంటున్నారు. చేసేదని అనుకునేను ఆలోచిస్తున్నారు దేవుడు. చూడండి, సమస్తము నీకు అనుగ్రహించి, నిన్ను పుట్టించి, నిన్ను పెంచి, నిన్ను పోషించి, నిన్ను బ్రతికించి, నిన్ను రక్షించి, నిన్ను కాపాడుతున్న నీ దేవుడు, నీ తండ్రి, నీ రక్షకుడు, నీ ప్రభువు, నీ క్రీస్తు
నీ గురించి ఆలోచించరా? వివాహం కాని యవనస్తులందరితో నేను మాట్లాడుతున్నానండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, ఒంటరిగా ఉన్న ప్రతి యవనస్తుడా, యవన బిడ్డ, నీ యవన ప్రాయంను భద్రముగా నీ తండ్రి యొక్క చేతిలో, నీ ప్రభువు యొక్క చేతిలో పెట్టు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ గురించి నిన్ను చూస్తున్నాడు దేవుడు. నీ ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నీకు సాటి అయిన సహాయంను చెయ్యాలి, నీకు ఇవ్వాలి తెలుసు ఆయనకి. ఏదో చూసి అదే నాదని సెలెక్ట్ చేసేసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యానికి లోబడు, వాక్యాన్ని విను, వాక్యం చెప్తున్న ఆ యొక్క సత్యాన్ని నీ హృదయంలోని, నీ మనసులోనికి ఎక్కించుకో. దేవునికి లోబడు, దేవుని వాక్యానుసారముగా ఈ లోకంలో నడుచుకో. ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా నీవు నడుచుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో తర్వాత నీవే చూస్తావు. అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉన్నది, సాటి అయిన సహాయము. సాటి అంటే ఏంటండి? సాటి అంటే ఏంటండి? ఏదైనా ఒక వస్తువుని చూడండి, ఆ వస్తువుకి సాటి అయినది ఏది లేదు అంటారు. అంటే ఆ వస్తువు అంత గొప్పదని, ఆ వస్తువుకి ఈ వస్తువు సరిపోదని, లేకపోతే అతనికి సాటి అయినవాడు ఎవరు లేరండి అంటారు. ఆమెకి సాటి ఎవరు రారండి అంటారు. అంటే ఏంటి? ఆమెకు సరిపోరు వీళ్ళు, ఆమె అంత గొప్పది, అతడు అంత గొప్పవాడు, ఆ వస్తువు అంత గొప్పది అని పోల్చుతారు కదా. దేవుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు. సాటి అయిన సహాయమును చేయదుననుకో. నేను సాటి అంటే ఏంటండి? సమానమైన, ఎక్కువ కాదు తక్కువ కాదు, ఆదాముకి సరిపోయే, అతని జీవితంలో కరెక్ట్గా ఫిట్ అయ్యే సాటి అయిన సహాయమును అతనికి తీసిపోని సహాయాన్ని అతనికి అనుగ్రహించాలని దేవుడు ఆలోచిస్తున్నారు. అయితే ఆ కింద వచనం మనం 19వ వచనం మనం చదివినట్లయితే, భూజంతువులన్నింటినీ కూడా, ఆకాశ పక్షులన్నింటినీ కూడా దేవుడు ఆదాము ఎదుటికి రప్పించెను. అవి జంటలుగా వచ్చాను. తర్వాత ఆ ఆదాముకి నేను ఒంటరిగా ఉన్నానే అనే ఫీలింగ్ వచ్చింది. అందుకే దేవుడు ఆ ఫీలింగ్ రావడం కోసం వాటిని తెచ్చెను. ఆదాము అలా బాధపడెను. ఆ తర్వాత దేవుడు సాటి అయిన సహాయాన్ని ఇదిగో అని ఇచ్చెను అని చాలామంది చెప్పును. అదంతా రాంగ్ అండి. అది ఏం లేదండి. ఇక్కడ వాక్యం చాలా తెల్లంగా చక్కగా వ్రాయబడింది. అక్కడ మన ఆలోచనలలో నుంచి, మన యొక్క కల్పిత గాథలో నుంచి, మన యొక్క జ్ఞానంలో నుంచి వాక్యం రాదండి. వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారండి. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా రాయించారు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. ఎందుకు రప్పించాడండి దేవుడు? ఆదాము ఒంటరిగా ఉన్నానని తెలియడానికా? నో. వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు. ఎందుకు చూడాలనుకున్నారు? చూస్తే ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది చూస్తే? దేవుడు ఎందుకు చూడాలనుకున్నారు? మీకు ఏమైనా అర్థమైందా? ఎందుకు చూడాలనుకున్నారు? తాను సృష్టించిన మనిషి, తన చేత సృష్టించబడిన మనిషిలోని ప్రజ్ఞ, జ్ఞానము అసలు ఎలా ఉంది? ఆ జ్ఞానం ఒకసారి బయటకు వస్తే అది ఎలా ఉంటుంది చూసి ఆనందించడం కోసం, ఆదాములో ఉన్న జ్ఞానాన్ని చూసి దేవుడు ఎంజాయ్ చేయడం కోసం, అంటే ఆయన చేసిన సృష్టి ఎంత అద్భుతంగా ఉందో ఆ సృష్టిని చూసి ఆయన ఆనందించి సంతోషించడం కొరకు ఈ జంతువులన్నింటినీ కూడా, వీటన్నింటినీ కూడా ఆదాము యొద్దకు రప్పించాడండి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఏం ఆలోచించుకుంటున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? చూస్తున్నాడు దేవుడు నిన్ను. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీలోని ప్రజ్ఞ, నీలోని ప్రతిభ, నీ జ్ఞానము, నీ వివేకము నీ దేవుడు ఇచ్చాడే, ఎలా ఉపయోగిస్తున్నావు? నిన్ను చూస్తున్నారు. నువ్వు ఫలిస్తే చూసి ఆనందించాలని, నిన్ను పట్టి ఆయన ఎంజాయ్ చేయాలని, నిన్ను చూస్తూ ఆనందించాలని, నీ ఫలభరితమైన జీవితాన్ని
అనేక మందికి ఆశీర్వాదకరంగా నీవు పంచి ఇస్తూ ఉంటే నిన్ను బట్టి ఆయన సంతోషించాలని ఆయన నిన్ను చూస్తున్నారు. కానీ నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? నువ్వు ఎలా ఫలిస్తున్నావు? నిన్ను నువ్వే ప్రశ్నించుకో. నీ తండ్రి, నీ దేవుడు, నీ ప్రభు నిన్ను చూస్తున్నారు. కింద వచనాన్ని మనం ఇంకా చదివినట్లయితే, ఈ పేర్లు పెట్టడం, ఈ నామకరణం అయిపోయిన తర్వాత కూడా ఆదాముకి సాటి అయిన సహాయము లేదు. అప్పుడు దేవుడు మళ్ళీ ఆదాము యొద్దకు వచ్చి ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి, ఎలా? గాఢ నిద్ర కలుగ చేసి, గాఢ నిద్రలో ఉన్న ఆదాము యొక్క ప్రక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించి తీసుకుని వచ్చాడండి దేవుడు. స్త్రీని ఎలా చేయాలని దేవుడు ఆలోచించారు. స్త్రీ ఎలా చేశారండి? యేసు ప్రభువారు మనకు ఒక ఉపమానం చెప్తున్నారు కొత్త నిబంధనలో. ఎలా అంట? లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏం రాయబడిందండి? ఒక స్త్రీకి ఒక 10 వెండి నాణాలు ఉంటే కనుక ఒకటి పడిపోతే దానిని ఎలా వెతుకుతుందంట ఆ స్త్రీ? ఇల్లంతా ఊడ్చి కడిగి దీపం వెలిగించి మూలలా వెతికి అది దొరికే వరకు దాని వెంట పడి, అది దొరికిన తర్వాత తన ఫ్రెండ్స్కి, ఇరుగు పొరుగు వాళ్ళ నైబర్స్కి చెప్పి, నాతో ఆనందించండి, నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికిందని ఆమె సంతోషిస్తుందంట. అంటే ఆ నాణ్యం ఆమెకి అంత విలువైనది, అంత గొప్పది. అయితే దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, ఒక పాపి తన పాపాన్ని విడిచి మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు పరలోకంలో దేవదూతల ముందు దేవుడు ఆ విధముగా ఆనందించును అని రాయబడి ఉంది. అక్కడ కూర్చో. అంటే అర్థం ఏంటండి? స్త్రీ యొక్క మనస్సు, స్త్రీ యొక్క సంతోషం, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క సంతోషం ఒకే రీతిగా ఎందుకు పోల్చబడిందండి? స్త్రీతో ఎందుకు పోల్చబడిందండి? దేవుని యొక్క మనస్సులో నుంచి, ఆలోచనలలో నుంచి వచ్చిన సున్నితత్వం అండి స్త్రీ అంటే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ముందు నీవు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలి. లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం, ఈ ఉపమానం మనం చెప్పుకున్నాం కదా. పైన కూడా ఒక ఉపమానం ఉంటుందండి. ఒక 99 గొర్రెలున్న ఒక వ్యక్తి ఒక గొర్రెను పోగొట్టుకుంటే దానిని వెతికి పట్టుకుని వచ్చి సంతోషించును తన స్నేహితులతో, ఇరుగు పొరుగు వారితో చెప్పి అని వ్రాయబడి ఉంది. అంటే అతను కూడా దేవుని స్వభావము, దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని పరిశుద్ధత. ఒక స్త్రీ ఒక పురుషుని ముందు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నీ నోరు జాగ్రత్తగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. ఎవరు మీరు? దేవుని చేత నిర్మించబడిన అద్భుతమైన సృష్టి. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఎందుకని? ఒకరికి ఒకరు తక్కువ కాదు, ఇద్దరు సమానం. అలా అనేసి ఒకరు చేసే పనులు ఒకరు చెయ్యలేరు, అది వేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క సృష్టిలో మనిషి అద్భుతం. ఆయన మనిషి పట్ల ఆయన ప్రణాళిక అద్భుతం, తెలుసుకోవాలి. అయితే ఆ కింద మనం ఇంకా చూసినట్లయితే, ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము ప్రక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించి తీసుకొచ్చారంట దేవుడు ఆదాము ముందుకి. వెంటనే చూడండి ఆదాము ఏమంటున్నాడో 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసమా, ఇది నరులలో నుండి తీయబడినది గనుక నారీ అనబడును. ఈ వాక్యం చదువుతుంటే మీకేమనిపించిందండి? ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు కదా, ఇదేంటిది ఇలా చెప్పేస్తున్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసములలో మాంసమా అనేసి ఎట్లా తెలిసిపోయిందండి ఆదాముకి? మనం నిద్రపోతే మన పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏమైపోయినా మనకి తెలియదు. గాఢ నిద్ర.
మనం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎనస్థీషియా ఇచ్చేస్తారు కదా, మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం. ఏ సర్జరీ అయినా సరే మనకి పెయిన్ కూడా తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. మరి ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ఆపరేషన్ చేశారండి. అసలు తెలియకూడదు కదా, ఏం తెలిసిపోయింది ఏంటి ఈయనకి? నా ఎముకలలో ఎముక, ఒక ఎముక మళ్ళా, నా ఎముకలలో ఒక ఎముక, ఒక్కటని కూడా తెలిసిపోయింది, లెక్క మళ్ళా. ఇంత క్లారిటీ. నా మాంసములో మాంసమా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు సే లైక్ దిస్? కీర్తన 8వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుతుంటే అప్పుడు అర్థమైంది కదా మనకి. వానిని, ఎవరిని? నరుణ్ణి దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేశాడు. మహిమ ప్రభావములు గల వ్యక్తి ఆదాము. దేవుని లాగా చేసుకున్నాడు. దేవుని కుమారుడు ఆదాము. దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క పరిశుద్ధతలో నుంచి వచ్చాడు ఆదాము. ఎంత అద్భుతమండి. గనుకనే చెప్పేస్తున్నాడు ఇక్కడ, నా ఎముకలలో ఒక ఎముక. కనిపిస్తుందా మనిషి అంటే ఏంటో? మనిషి ఎంత అద్భుతమో చూడండి. ఇంకా మనం కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇంకా అద్భుతం. ఈ స్త్రీని చేసి తీసుకొచ్చాడు కదా, అప్పుడు దేవుడు వివాహం చేశారండి వాళ్ళిద్దరికి ఏదైనా తోటలో. అద్భుతమైన వివాహం. ఈ రోజుల్లో చాలామంది వివాహకర్తలు అద్భుతంగా చేస్తున్నారు కదా, దేవుని కంటే అద్భుతంగా చేస్తున్నారండి ఈ రోజుల్లో వివాహకర్తలు. బా, విశ్వాసులు కూడా అంతే, చాలా బాగున్నారు ఈ రోజుల్లో. మొట్టమొదటి వివాహకర్త కాదా నీకు మాదిరి? మొట్టమొదటి వివాహకర్త ఎలా చేశాడు? ఇండియన్ కల్చర్, భారతదేశ కల్చర్ అంటున్నారే మీరు, భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా మంగళసూత్రం కట్టాలంటున్నారే. తెలుసా మీకు భారతదేశం యొక్క సాంప్రదాయం? మంగళసూత్రం ఎలా వచ్చిందో తెలుసా? ఎవరి ఆచారమో తెలుసా? మళ్ళీ అందులో పూసలు. దేవుడు ఏదేను తోటలో అద్భుతమైన వివాహం చేశారు. ఆదాము యొద్దకు హవ్వను తీసుకురాగానే దేవుడు చేస్తున్నారు చూడండి. దేవుడు వివాహం ఎలా చేస్తున్నారో చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనము 28వ వచనాన్ని మీరు చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. భార్య భర్తలు ఎలా ఉండాలండి? ఇదే వివాహం అండి. దేవుడు దీవిస్తారు. ఆ దీవెన ఎలా ఉంటుందో తెలుసా? విస్తరించి అభివృద్ధి చెంది ఫలించి సమస్తాన్ని లోపరుచుకునే విధంగా ఉంటుంది. అదండి వివాహం. అలా చేశారండి వివాహం. అలా చేసినప్పుడు దేవుడు వారికి మెనూ కూడా చెప్తున్నారు, భోజనాలు మెనూ కూడా చెప్తున్నారు. చూడండి అక్కడ, ఇంకా కావాలంటే చదవండి అక్కడ. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడి, అధికారం ఇస్తున్నాడు దేవుడు. ఏలుడి, ఇద్దరు, ఒక్కరి కాదు, ఇద్దరు ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అర్థమైందా దేవుడి ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పారో? మెనూ కూడా చెప్తున్నారు. ఆదాము గారికి ఆల్రెడీ దేవుడు ఆజ్ఞ ఇచ్చేశారు. మొట్టమొదటిసారి ఏదైనా తోటలో ప్రవేశించిన వెంటనే తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలను తెలివినిచ్చు ఫలాన్ని నీవు తినకూడదు, ముట్టకూడదు. తినుదినమున ముట్టు దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని ఆజ్ఞాపించెను. ఇక్కడ చెప్తున్నారు, వివాహం చేసిన తర్వాత దేవుడు మీకు మీ మెను, మీ ఆహారం యొక్క మెను ఇది,
ఈ మెనూలో ఏం లేదండి, తోట మధ్యలో ఉన్న ఆ ఫలము లేదు. చెప్పారా దేవుడు ఇద్దరికి? మొట్టమొదటిసారి ఆదాముతో చెప్పిన తర్వాత మళ్ళీ ఇద్దరికి చెప్పినట్టేనా? చెప్పినట్టే. ఏం చేస్తారు మరి? ఆజ్ఞను అతిక్రమించకూడదు. అతిక్రమించి, వాక్యాన్ని అతిక్రమించి, దేవుని ఆజ్ఞను ధిక్కరించి దేవునికి ఎదురు నిలబడితే ఏం జరుగుతుందండి? శాపం, మరణం, నాశనం. దేవుడు వారిని ఏదేను తోటలో గెంటివేశాడు. వాక్యానుసారమైన జీవితం లేని ఒక మనిషిని పరలోకం నుండి నెట్టివేస్తే ఎక్కడికి పోతాడండి? అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏదేను తోటలో దేవుడు మొట్టమొదటిసారిగా వివాహం చేసినప్పుడు ఆ వివాహం ఎంత పరిశుద్ధమైనది, పవిత్రమైనది, దేవుని యొక్క మాట చెప్పున జరిగింది. జరుగుతున్నాయా ఈరోజు వివాహాలు దేవుని యొక్క వాక్యానుసారంగా? వివాహకర్తలు ఎలా చేస్తున్నారు చూసుకో ఒకసారి. నీ మెళ్ళో లోకం వేలాడుతుంది. నల్ల పూసలు, ఎర్ర పూసలు. మాంగళ్యానికి బలం. అవి లేకపోతే నీ భర్తకు క్షేమం ఉండదు. అదే కదా నీ ఆలోచన? 139వ కీర్తన 16వ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక మనిషి యొక్క దినములు నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే దేవుని దగ్గర ఉన్న గ్రంథములు లిఖించబడ్డాయి. కానీ పిచ్చి మాలోకంలాగా దేవుని వాక్యము క్రిందకు రాక, దేవుని వాక్యాన్ని ధ్యానించక, దేవుని వాక్యాన్ని తెలుసుకోక, లోకాన్ని నీ మెళ్ళో వేసుకుని లోకాన్ని మోస్తున్నావే క్రైస్తవ స్త్రీ. ఒక దినమైనను కాక మునిపే జనన మరణాలు దేవుని యొక్క వశము, దేవుని వశమునున్నవి. అవేం కాపాడవు, అవేం రక్షించవు. క్రైస్తవులు వాక్యం తెలీదు, వాక్యం ధ్యానించరు, వాక్యాన్ని నేర్చుకోరు, వాక్యాన్ని పాటించరు. కానీ పరలోకం కావాలి, ఫ్రీగా వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి. వాక్యానుసారమైన జీవితం లేకుండా ఎక్కడ ఎలా వెళ్తావు? దేవుని యొక్క సన్నిధికి ఎలా వేసుకుంటున్నావు? నల్ల పూసలు, తెల్ల పూసలు, ఎర్ర పూసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ ఆచారం, ఏ సాంప్రదాయం? విగ్రహ సంబంధమైన ఆ యొక్క సాంప్రదాయాలను మీరు పాటిస్తున్నారే క్రైస్తవులు. నేను పరిశుద్ధ వివాహాన్ని ఈ విధంగా చేశానని వివాహకర్తల్ని, వివాహం చేసుకున్న వారిని ఒకవేళ దేవుడు క్వశ్చన్ ఇస్తే ఏం ఆన్సర్ చెప్తారు? తీలేవు, భయం నీకు. దేవుడు వాక్యం అంత పనిచేయదు ఇలాంటి విషయాల్లో. ఆ పూసలు కాపాడతాయి, ఆ మంగళసూత్రాలు కాపాడతాయి, అంతే కదా. మనిషిని అద్భుతంగా, ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతంగా సృష్టించాడు దేవుడు. మహిమను, ప్రభావమును కిరీటముగా ధరింపచేశాడు, అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ మనుషులు ఆజ్ఞను అతిక్రమించి ఆ మహిమను, ప్రభావమును కోల్పోయారు. ఇక్కడ ఇంకొక వచనం మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూసినప్పుడు, అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారికి సిగ్గు ఎరుగకయుండిరి. మహిమతో, ప్రభావముతో నిండుకున్న వారు దిగంబరులని, వారికి సిగ్గు లేదు. వారికి సిగ్గు అంటే ఏంటో తెలియదు. కానీ వాక్యాన్ని తెలిసి మారు మనసు పొందామని చెప్పుకొనచ్చు, బాప్తీసం పొంది దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని ధరింపని దిగంబరులం మనం. మార్చుకోలేం మన పద్ధతులను. మార్పు లేని జీవితాలు, మారు మనసు లేని జీవితాలు, వాక్యాన్ని పాటించలేని జీవితాలు, దేవునికి సమీపించలేని జీవితాలు ఈనాడు క్రైస్తవులు. వారి పద్ధతులు, వారి ఆచారాలు కాదా? ఎంత ప్రేమించాడు దేవుడు, ఎంత ఇష్టపడ్డాడు దేవుడు. చెడిపోయిన మనల్ని, కోల్పోయిన మనల్ని మళ్ళీ అదే మహిమను, అదే పరిశుద్ధతను, అదే ప్రభావమును దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు, మనలాగా మారి ఈ లోకానికి వచ్చి అదే మహిమను మళ్ళీ మనకి ఆపాదించారు. ఆ మహిమలో ఉంటున్నాం అనుకుంటూనే, ఆ మహిమలో నడుస్తున్నాం అనుకుంటూనే, ఆ మహిమను మేము పొందాం అనుకుంటూనే వాక్యాన్ని పాటించలేని బ్రతుకులు చాలామంది క్రైస్తవులు. అందరి అని నేను అనట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించు. నువ్వు దేవుని యొక్క సృష్టివి, గొప్ప సృష్టివి, అద్భుతమైన సృష్టివి.
ఆయన యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని నెరవేర్చవలసిన బాధ్యత కలిగిన వ్యక్తివి. నీ పక్కింట్లో ఉండే అన్యుడు విశ్వాసిగా జీవిస్తున్న నీవు, వారికి నీకు ఏం తేడా, ఏంటి డిఫరెన్స్? లేదు, అన్నీ సమానమే. దయచేసి ఎవరిని బాధ పెట్టాలని కాదండి. ఎలా దిద్దుకుంటాం మనం మరి దేవుని మాటల్ని మనం తెలుసుకోకపోతే? మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.